శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ద్వాదశ రాసుల్లో 7వ రాశి అయిన తులారాశివారు ఈ నవంబర్ నెల చివర్లో పొరపాటున కూడా ఈ 3 ప్రాంతాలకు మీరు అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీరు గనక ఈ నవంబర్ 30వ తేదీలోపు ఈ 3 ప్రాంతాలకు వెళితే గనక మీకైతే పెను ప్రమాదం పొంచి ఉంది. మీరు పొరపాటున కూడా ఈ 3 ప్రాంతాలకు వెళ్ళారు అంటే మాత్రం మీరు మీ జీవితంలో చాలా అంటే చాలా నష్టపోతారు. కాబట్టి ఈరోజే జాగ్రత్త పడండి. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీలక్ష్మీయై నమః అని కామెంట్ చేయండి. అయితే మరి తులారాశి జాతకులు ఈ నవంబర్ నెలలో ఎలాంటి ప్రదేశాలకు ప్రాంతాలకు వెళ్ళకూడదు, అసలు ఎందుకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా తులారాశిలో పుట్టిన వాళ్ళు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే, ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే, ముఖ్యంగా మీరు చేస్తున్న అతి ముఖ్యమైన పనులున్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టేసి ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మేము మీకు ఈ నెలలో ఏ ప్రాంతాలకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను మీకు వివరంగా చెప్తాం. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళితే గనక తులారాశి రాశిచక్రంలో 7వ రాశి, చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వం, వ్యక్తిత్వం, వీరి యొక్క ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుంది అంటే, ఈ తులారాశి వారు ఎప్పుడూ కూడా మంచి మనసున్న వ్యక్తులు. వీరు చాలా సున్నిత స్వభావులు. అంటే ఏ ఒక్క మాట ఎవరన్నా కూడా వీరు మనసు నొప్పించుకుంటారు. అదేవిధంగా ఈ తులారాశి వారు కూడా ఎదుటివారు నొచ్చుకునే విధంగా, వారు బాధపడే విధంగా అస్సలు ఎదుటివారితో మాట్లాడరు. చాలా సౌమ్యంగా, చాలా మాటకార్తనంతో, చాలా చక్కగా ఎదుటివారు ఆనందపడేలా, సంతోషపడేలా తమ మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. తులారాశి వారు ఏంటంటే, వీరి యొక్క రాస్యాధిపతి శుక్రుడు ఏ విధంగా అయితే అందం, కళలు, విలాసాలు, ప్రేమ, శృంగారం, సంపద, సామరస్యం మరియు సామాజిక సంబంధాలను కారకత్వం వహిస్తాడో, అదేవిధంగా ఈ తులారాశి వారు కూడా తమ మాటలతో ఎదుటి వ్యక్తులను మంత్రముగ్ధులను చేస్తారు. శుక్రుడి ఆకర్షణీయమైన స్వభావం కారణంగా వీరు ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు మరియు మెప్పిస్తారు. అదేవిధంగా తాము నొచ్చక, ఎదుటివారిని నొప్పించక ఈ తులారాశి వారు ఎప్పుడూ కూడా వీరి జీవితంలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ఈ తులారాశి వారు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి, అందులో మేము మా కుటుంబ సభ్యులు ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారు. ఇక ఇంతటి మంచి మనస్సు, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ తులారాశి జాతకులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలతో ముందు వరుసలో ఉంటారు. అంటే వీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాలలో ఈ తులారాశివారు చక్కగా తమ పనులను చేసుకుంటూ ఆర్థిక పరంగా చాలా చక్కగా స్థిరపడతారు. తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకుంటే తులారాశివారు తమ పిల్లలకు చక్కని చదువును అందిస్తారు. అదేవిధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు. అలాగే తమ కుటుంబ సభ్యులలో పెద్దవాళ్లను, అంటే వారి తల్లిదండ్రులు కానివ్వండి, అక్కలను, అన్నలను కానివ్వండి, అలాంటి పెద్దవాళ్లను ఈ తులారాశివారు చాలా గౌరవంగా చూసుకుంటారు. చాలా మర్యాదపూర్వకంగా వారితో మసలుకుంటారు. అలాగే తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే తులారాశివారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, తమ జీవిత భాగస్వామికి ఎనలేని, అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారు. దీని కారణంగా ఈ తులారాశివారి యొక్క కుటుంబాన్ని, తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది ఈర్ష్యపడుతూ వీరిపైన కుట్రలు కుతంత్రాలు చేస్తూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి తులారాశివారికి తరచుగా కూడా దిష్టి తగులుతూ ఉంటుంది. ఇక ఈ దిష్టిని తగ్గించుకోవడానికి మీరేం చేయాలి అంటే, ఎప్పుడైతే మీరు మీ పనుల మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు
కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం కల్లుప్పు చేతిలో తీసుకొని ఒక 3 సార్లు మీ తల చుట్టూతా యాంటీ క్లాక్వైజ్ దిశగా 3 సార్లు, క్లాక్వైజ్ దిశగా 3 సార్లు తిప్పేసి ఆ ఉప్పును బయట పారేసి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకొచ్చేయండి. ఈ విధంగా మీరు గనక చేస్తూ ఉంటే పూర్తిగా మీ పైన ఉన్నటువంటి దిష్టి ప్రభావం మొత్తం తొలగిపోతుంది. చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇక ముఖ్యంగా చెప్పాలనుకుంటే తులారాశివారి యొక్క యాటిట్యూడ్, మంచితనం, మంచి మనసున్నటువంటి తులారాశివారు మాత్రం ఈ నవంబర్ 30వ తేదీ లోపు మాత్రం ఈ 3 ప్రాంతాలకు అస్సలు వెళ్ళకండి. ఒకవేళ మీరు గనక వెళ్ళారు అంటే మాత్రం మీరు చిక్కుల్లో పడతారు. ముఖ్యంగా మీ ప్రాణానికే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఈ 3 ప్రాంతాలకు మీరు వెళితే కనుక మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వ్యాపిస్తుంది. ఆ ప్రదేశాలేమిటో తెలుసుకుందాం, ఆ ప్రాంతాలేమిటో తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా తులారాశివారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో, ఎవరైతే మీ మనసు బాధ పెడతారో, ఎక్కడైతే మిమ్మల్ని అగౌరవపరుస్తారో అటువంటి ప్రదేశం, అది మీ బంధువుల్లో ఉండవచ్చు, మీ స్నేహితుల్లో ఉండవచ్చు, అలాంటి ప్రాంతాలకు మీరు గనక మాత్రం వెళ్ళకండి. అంటే మీరు అనుకుంటారు వాళ్ళు పైకి చాలా మంచిగా మాట్లాడతారు, ఏమన్నా కూడా మా మనుషులే అనుకుని మీరు వాళ్ళ ఇంటికి గాని వాళ్ళ ప్రాంతానికి గాని వారి ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రం మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తూ, మిమ్మల్ని అవహేళన చేస్తూ, మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడి మీకు నెగటివ్ని ఇస్తూ ఉంటారు. దీని కారణంగా మీరు ఆ ప్రాంతాలకి వెళ్ళి తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ నెగటివ్తో మీరు ఇంటికి వచ్చి ఆ నెగటివ్ అంతా కూడా మీ ఇంట్లో వ్యాప్తి చెందుతుంది. దీని కారణంగా మీరు మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎంతో నష్టపోతారు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని కించపరిచి, అవమానపరిచి, అగౌరవపరుస్తారో అటువంటి వారి యొక్క ఇంటికి, ఆ ప్రదేశానికి అస్సలు వెళ్ళకండి. ఇక రెండవ ప్రదేశం ఏమిటి అంటే గనక, ఎక్కడైతే మీకు తెలియని వ్యక్తులుంటారో, అంటే మీకు పరిచయం లేని వ్యక్తులుంటారో. ఒకసారి మనం అనుకుంటాం ఈ ప్రాంతానికి మేము వెళ్ళాలనుకుంటున్నాము, అక్కడ మేము కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్న ప్రదేశానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి వెళ్ళండి, అక్కడ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులుంటే గనక వెళ్ళండి. కానీ ఎవరూ మీకు పరిచయం లేని వ్యక్తులుంటే గనక అలాంటి ప్రదేశాలకు, విహారయాత్రలకు గాని, పుణ్యక్షేత్రాలకు గాని అలా వెళ్ళకండి. ఎవరో ఒకరిని, మీ వెంట తెలిసిన వ్యక్తుల్ని తోడు తీసుకుని వెళ్ళండి. కాబట్టి ఈ తెలియని ప్రాంతాలకు మీరు ఈ నవంబర్ మాసం ఆఖరిలో మాత్రం అస్సలు వెళ్ళకండి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మూడవ ప్రాంతం విషయానికి వస్తే గనక, మీరు మాత్రం ఈ నవంబర్ 30వ తేదీలోపు ముఖ్యంగా మీరున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో, అది సిటీ కానివ్వండి, ఊరు కానివ్వండి, మీ ఊరు కానివ్వండి, అలాగే మీ సిటీని విడిచి ఇతర రాష్ట్రం వెళ్ళడం కానివ్వండి, ఇతర దేశం కానివ్వండి, అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీకు చెడు ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మీరు మాత్రం ఈ నవంబర్ 30వ తేదీలోపు మాత్రం మీరున్న ప్రాంతాన్ని వదిలేసి, మాత్రం మీ రాష్ట్రాన్ని వదిలేసి, ఈ దేశాన్ని వదిలేసి మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. తర్వాత మీరు మంచి రోజు చూసుకొని, పండితులని కనుక్కొని, మీ జాతకం చూపించుకొని, కుదిరితే మీ జాతకంలో ఏమైనా దోషాలుంటే పూజలు చేయించుకొని మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళండి. అప్పుడు మీకు అంతా మంచే జరుగుతుంది. చూశారు కదండి, తులారాశివారు ఈ నవంబర్ 30వ తేదీలోపు ఈ 3 ప్రాంతాలకు వెళ్లకూడదు. వెళ్తే వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో తెలుసుకున్నారు కదా. తులారాశికి అధిపతి శుక్రుడు, సంపద, సౌభాగ్యం మరియు విలాసాలకు కారకుడు. లక్ష్మీదేవి ధనానికి మరియు ఐశ్వర్యానికి దేవత. లక్ష్మీదేవి ఆరాధన తులారాశివారికి ఆర్థిక స్థిరత్వం, శ్రేయస్సు మరియు సంబంధాలలో ఆనందాన్ని ఇస్తుంది. మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం, కమల పువ్వులు సమర్పించడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది. అదేవిధంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారికి తులసిమాల సమర్పించండి. ముఖ్యంగా మంగళవారాలు లేదా శుక్రవారాలు అమ్మవారి స్తోత్రాలు పఠించడం చేయండి. అలాగే శుక్రవారం నాడు తెల్లటి దుస్తులు ధరించడం లేదా తెల్లటి వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం. ఇక గోమాతకు ఉడికించిన తెల్లటి అన్నం, ముఖ్యంగా కొద్దిగా బెల్లం కలిపి ఆహారంగా అందించండి. అలాగే బెల్లాన్ని లేదా బెల్లం కలిపిన ఆహారాన్ని పెట్టడం చాలా మంచిది. ఇది శుక్రుడికి బలాన్నిస్తుంది. శుక్రవారం శుక్రగ్రహ అధిపతి రోజు కాబట్టి శుక్రవారాలలో ఈ పదార్థాలను గోమాతకు అందించడం అత్యంత శుభకరం మరియు మీ జాతకంలో శుక్రుడి అనుగ్రహాన్ని పెంచుతుంది. గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే. ఈ విధంగా మీరు ఈ దేవత ఆరాధన, ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీకు వచ్చేటటువంటి అడ్డంకులు, ఆపదలు తొలగిపోతాయి. మీరు చేస్తున్న ప్రతి పనుల్లో 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.